ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రతి సంవత్సరం మే మరియు నవంబర్ సెషన్లలో 2 సార్లు డిపార్ట్మెంటల్ టెస్టులు నిర్వహిస్తారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ స్కేల్స్ పొందడం కోసం ఈఓటీ 141, జీఓటీ 88, జీఓటీ 97 పరీక్షలు తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. ఈ 3 టెస్ట్స్ ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలలో ఇవ్వబడినటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం అనుమతించినటువంటి బేరాక్ట్ బుక్కులలో జవాబులను వెతికి గుర్తించవలసి ఉంటుంది. ఏ పరీక్షకు ఏ బేరాక్ట్ బుక్స్ కొనాలి, వాటి ధర ఎంత, ఏ పబ్లికేషన్స్ వారి బుక్స్ బాగుంటాయి వంటి అంశాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో డిపార్ట్మెంటల్ టెస్టుకు సంబంధించి సిలబస్ కానీ ఉపయోగపడే బేరాక్ట్ బుక్స్ కానీ సేమ్ టు సేమ్ ఒకటే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి ఒకే బేరాక్ట్ బుక్స్ సరిపోతాయి. ప్రత్యేకంగా ఏవి సపరేట్గా లేవు. బేరాక్ట్ బుక్స్ పైన ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అని ఉన్నప్పటికీ అవి 2 రాష్ట్రాల డిపార్ట్మెంటల్ పరీక్షలకు ఉపయోగపడతాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించి పూర్తి అవగాహన పొంది పరీక్షలను ఈజీగా పాస్ కావడానికి ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో 200కు పైగా డిపార్ట్మెంటల్ టెస్టుకు సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ముందుగా జీఓటీ 88, జీఓటీ 97, ఈఓటీ 141 టెస్టుల సిలబస్లను తెలుసుకుందాం. జీఓటీ 88 సిలబస్ టీచర్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్, దీనిని మనం సింపుల్గా టీపీఎఫ్ రూల్స్ అంటాము. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, దీనిని మనం షార్ట్ ఫామ్లో ఆర్టీఈ యాక్ట్ 2009 అంటాము. రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషనల్ రూల్స్ 2010, దీనిని మనం షార్ట్ ఫామ్లో ఆర్టీఈ రూల్స్ 2010గా వ్యవహరిస్తాము. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ రూల్స్ లేదా ఎడ్యుకేషనల్ రూల్స్ 1966, ఇన్స్పెక్షన్ కోడ్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1988, ఓన్లీ ఇన్స్పెక్షన్స్ అండ్ విజిట్స్. వీటితో పాటు సిలబస్లో లేకపోయినా మరికొన్ని టాపిక్ల నుండి కూడా జీఓటీ 88లో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఆ టాపిక్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1993, ఇందులో ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్కు సంబంధించిన స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్, రికగ్నిషన్, పర్మిషన్కు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1988, ఈ టాపిక్లో అన్ని స్కూల్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంటు, రికగ్నిషను, పర్మిషన్ సంబంధిత అంశాలు ఉంటాయి. వీటితో పాటు ఎడ్యుకేషన్ యాక్ట్ 1982, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 నుండి కూడా ప్రశ్నలు అప్పుడప్పుడు అడుగుతున్నారు. జీఓటీ 97 సిలబస్ ఎస్ఎస్సి స్కీమ్స్, సిసిఏ రూల్స్ 1991, సిసిఏ రూల్స్ 1964, పంచాయతీరాజ్ యాక్ట్ 1994, ఆర్టీఈ యాక్ట్ 2009, ఆర్టీఈ రూల్స్ 2010, స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్, స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2005, స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్ మరియు స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1998. వీటితో పాటు సిలబస్లో లేకపోయినా మరికొన్ని టాపిక్ల నుండి జీఓటీ 97 పరీక్షలో ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ టాపిక్ల వివరాలు చూద్దాం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1993, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1988, ఎడ్యుకేషన్ యాక్ట్ 1982, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, లీవ్ రూల్స్, ఫండమెంటల్ రూల్స్. ఈఓటీ 141 పరీక్ష యొక్క సిలబస్ చూద్దాం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1, ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1, రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980, బడ్జెట్ మాన్యువల్, ఏపీటీసీ ఫార్మ్స్,
ఏపీఎఫ్సి ఫార్మ్స్. వీటితో పాటు సిలబస్లో లేకపోయినా మరికొన్ని టాపిక్ల నుండి కూడా ఈఓటీ 141లో ప్రశ్నలు వస్తున్నాయి. అవి an introduction to Indian government accounts and audit, లీవ్ రూల్స్, ఫండమెంటల్ రూల్స్, అలాగే లేటెస్ట్ పిఆర్సి మరియు రివైజ్డ్ పే స్కేల్స్ గురించి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. డిపార్ట్మెంటల్ టెస్ట్కు సంబంధించిన బేర్ యాక్ట్ బుక్స్ను రకరకాల పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేస్తున్నారు. అయితే వీటిలో శ్రీనివాస మరియు సుజాత లా బుక్స్ వారు ప్రింట్ చేసినటువంటి బేర్ యాక్ట్ బుక్స్ను ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఈ బేర్ యాక్ట్ బుక్లను ఉపయోగించి పరీక్షలు రాయటం కూడా కొంత సులువుగా ఉంటుంది. ఇప్పుడు జీఓటీ మరియు ఈఓటీ 141 పరీక్షలకు సంబంధించి ఏ బేర్ యాక్ట్ బుక్స్ శ్రీనివాస మరియు సుజాత లా బుక్స్ వారి బేర్ యాక్ట్ బుక్స్, ఏ బుక్స్ ఎంత ధర ఉన్నాయో చూద్దాం. జీఓటీ 88 మరియు 97 బేర్ యాక్ట్ బుక్స్, ఆర్టీఈ యాక్ట్ 2009, ఆర్టీఈ రూల్స్ 2010లను రెండింటిని కలిపి ఒకే బేర్ యాక్ట్ బుక్గా శ్రీనివాస కానీ సుజాత లా బుక్స్ వారు కానీ పబ్లిష్ చేస్తున్నారు. దీని ధర శ్రీనివాస పబ్లికేషన్లో అయినట్లయితే 200 రూపాయలు ఉంది. అలాగే సుజాత లా బుక్స్ వారు ఈ బేర్ యాక్ట్ బుక్ యొక్క ధర 220 రూపాయలుగా ఉంచారు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ రూల్స్ 1966 లేదా ఎడ్యుకేషనల్ రూల్స్ 1966 శ్రీనివాస పబ్లికేషన్లో ఈ బుక్ యొక్క ధర 400 ఉంది. అలాగే సుజాత లా బుక్లు అయినట్లయితే ఈ బేర్ యాక్ట్ బుక్ యొక్క ధర 300 రూపాయలుగా ఉంది. ఈఓటీ 88 మరియు 97లకు సంబంధించి మిగిలిన సిలబస్లను అంటే చాలా రకాల టాపిక్లను కలిపి కంపైల్డ్ టెక్స్ట్ బుక్ రూపంలో శ్రీనివాస పబ్లికేషన్స్ అలాగే సుజాత లా బుక్ పబ్లికేషన్స్ వారు ప్రింట్ చేస్తున్నారు. ఈ కంపైల్డ్ టెక్స్ట్ బుక్ యొక్క ధర శ్రీనివాస పబ్లికేషన్లో 700 రూపాయలుగాను, సుజాత లా బుక్ పబ్లికేషన్స్లో 800 రూపాయలుగాను బుక్ యొక్క ధర ఉంది. శ్రీనివాస లా బుక్స్ వారి కంపైల్డ్ టెక్స్ట్ బుక్లో ఏ టాపిక్లను కవర్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఈపీఎఫ్ రూల్స్, గ్రాంటీన్ ఎయిడ్ కోడ్, ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్షన్ కోడ్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1988, ఇన్స్పెక్షన్స్ అండ్ విజిట్స్, ఎడ్యుకేషన్ యాక్ట్ 1982, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1993, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1998. శ్రీనివాస లా బుక్ వారి ఈ కంపైల్డ్ టెక్స్ట్ బుక్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి టాపిక్లను కవర్ చేశారు. బుక్ కేవలం ఈఓటీ 88కు ఉపయోగపడే విధంగా ఈ బుక్ను వారు రూపొందించడం జరిగింది. అదేవిధంగా సుజాత లా బుక్స్ వారి కంపైల్డ్ టెక్స్ట్ బుక్లో ఈపీఎఫ్ రూల్స్, గ్రాంటీన్ ఎయిడ్ కోడ్, ఇన్స్పెక్షన్ కోడ్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1988, ఇన్స్పెక్షన్స్ అండ్ విజిట్స్, అలాగే ఎడ్యుకేషన్ యాక్ట్ 1982, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1993, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ 1998, అలాగే వీటితో పాటు జీఓటీ 97కు సంబంధించిన ఎస్ఎస్సి స్కీమ్స్, సిసిఏ రూల్స్, స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్ మరియు స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ను కూడా ఈ కంపైల్డ్ టెక్స్ట్ బుక్లోనే చేర్చడం జరిగింది. అంటే సుజాత లా బుక్ వారి కంపైల్డ్ టెక్స్ట్ బుక్ జీఓటీ 88 పరీక్షకు అలాగే జీఓటీ 97 పరీక్షకు కూడా ఉపయోగపడుతుంది. ఎస్ఎస్సి స్కీమ్స్ ఈ బుక్ శ్రీనివాస పబ్లికేషన్లో 100 రూపాయలుగా దీని ధర ఉంది. సుజాత లా బుక్స్ వారు ఈ బుక్ను సపరేట్గా ప్రింట్ చేయలేదు, దీనిని కంపైల్డ్ టెక్స్ట్ బుక్లోనే వారు ప్రింట్ చేయడం జరిగింది. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్, స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2005 ఈ బుక్ శ్రీనివాస పబ్లికేషన్లో సపరేట్గా ప్రింట్ చేయడం జరిగింది. దీని యొక్క ధర 350 రూపాయలుగా ఉంది. ఈ రెండు టాపిక్లను సుజాత లా బుక్స్ వారైనట్లయితే కంపైల్డ్ టెక్స్ట్ బుక్లోనే వీటిని ప్రింట్ చేయడం జరిగింది. సిసిఏ రూల్స్ 1991, సిసిఏ రూల్స్ 1964లను వీటిని ఒకే బేర్ యాక్ట్ బుక్లో శ్రీనివాస పబ్లికేషన్స్ వారు ప్రింట్ చేయడం జరిగింది. దీని యొక్క ధర 400 రూపాయలుగా ఉంది. ఈ సిసిఏ రూల్స్ను సుజాత లా బుక్స్ వారు కంపైల్డ్ టెక్స్ట్ బుక్లోనే ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ యాక్ట్ 1994 బేర్ యాక్ట్ బుక్ శ్రీనివాస పబ్లికేషన్లో 550 రూపాయలుగా ఉంది. అలాగే సుజాత లా బుక్స్ పబ్లికేషన్స్ ప్రకారం దీని యొక్క ధర 600 రూపాయలుగా ఉంది. వీటితో పాటు ఆర్టీఐ యాక్ట్ 2005 శ్రీనివాస పబ్లికేషన్లో 200 రూపాయలుగా ఉంది. అలాగే సుజాత లా బుక్స్లో కూడా దాదాపు 200 రూపాయలుగానే ఉంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న జీఓటీ 88 మరియు 97 బేర్ యాక్ట్ బుక్స్ యొక్క మొత్తం ధర శ్రీనివాస పబ్లికేషన్లో అయినట్లయితే దాదాపు 2700 రూపాయల వరకు ఉంటుంది. అలాగే సుజాత లా బుక్స్ పబ్లికేషన్స్ వారి ప్రకారం అయినట్లయితే ఈ జీఓటీ 88, 97 బేర్ యాక్ట్ బుక్ల యొక్క మొత్తం ధర 2300 రూపాయల వరకు ఉంటుంది.
పబ్లికేషన్స్ వేరైనప్పటికీ వారు ప్రింట్ చేసినటువంటి బేర్ యాక్ట్ బుక్కులలో సేమ్ టు సేమ్ మ్యాటర్ ఉంటుంది కాబట్టి శ్రీనివాస లేదా సుజాత లా బుక్స్లలో ఏ బుక్స్ కొన్నప్పటికీ ఎటువంటి డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇప్పుడు ఈఓటీ 141 బేర్ యాక్ట్ బుక్స్ యొక్క కాస్ట్ను తెలుసుకుందాం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ బుక్ ధర శ్రీనివాస పబ్లికేషన్లో 100 రూపాయలు గాను, సుజాత లా బుక్స్ పబ్లికేషన్స్లో 110 రూపాయలు గాను ఉంది. అలాగే ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 ఈ బుక్ యొక్క ధర శ్రీనివాస పబ్లికేషన్లో 500 రూపాయలు, సుజాత లా బుక్స్ పబ్లికేషన్స్లో అయినట్లయితే 550 రూపాయలుగా ఉంది. ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 ఈ బుక్ యొక్క ధర శ్రీనివాస పబ్లికేషన్లో 500 గాను, అలాగే సుజాత లా బుక్స్లో కూడా 500 రూపాయలుగానే ఉంది. అలాగే రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 ఈ బుక్ యొక్క ధర శ్రీనివాస పబ్లికేషన్లో 550 రూపాయలు గాను, సుజాత లా బుక్స్ పబ్లికేషన్స్లో 400 రూపాయలు గాను ఉన్నది. బడ్జెట్ మాన్యువల్ ఈ బుక్ యొక్క ధర శ్రీనివాస మరియు సుజాత లా బుక్స్లో 600 రూపాయలుగా ఉన్నది. అలాగే ఏపీటీసీ ఫామ్స్, ఏపీఎఫ్సి ఫామ్స్లను ప్రత్యేకంగా శ్రీనివాస పబ్లికేషన్స్ వారు ప్రింట్ చేయటం లేదు. ఏపీటీసీ ఫామ్స్, ఏపీఎఫ్సి ఫామ్స్లను సపరేట్గా సుజాత లా బుక్స్ వారు మాత్రం చిన్న చిన్న బేర్ యాక్ట్ల రూపంలో వీటిని ప్రింట్ చేస్తున్నారు. ఏపీటీసీ ఫామ్స్ యొక్క ధర 200 రూపాయలు గాను, ఏపీఎఫ్సి ఫామ్స్ యొక్క ధర 150 రూపాయలు గాను ఉన్నది. అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నటువంటి అన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ బుక్ యొక్క ధర శ్రీనివాస పబ్లికేషన్స్లో 600 రూపాయలుగాను ఉంది. అలాగే సుజాత లా బుక్స్లో దీని యొక్క ధర 550 రూపాయలుగా ఉంది. ఈ విధంగా శ్రీనివాస పబ్లికేషన్స్లో ఈఓటీ 141 బేర్ యాక్ట్ బుక్స్ యొక్క మొత్తం ధర 2850 రూపాయలుగా ఉంది. అలాగే సుజాత లా బుక్స్ పబ్లికేషన్స్ వారి ఈఓటీ 141 బేర్ యాక్ట్ బుక్స్ యొక్క ధర సుజాత లా బుక్స్లో 3060 రూపాయల వరకు ఉన్నది. జీఓటీ, ఈఓటీ పరీక్షలకు సంబంధించి మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి బేర్ యాక్ట్ బుక్స్లను శ్రీనివాస పబ్లికేషన్ లేదా సుజాత లా బుక్స్ వారి పబ్లికేషన్స్లో రెండిట్లో ఏవి కొనుక్కున్నా కానీ ఎటువంటి డిఫరెన్స్ ఏమీ ఉండదు. అయితే ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 బుక్ను మనం కొనేటప్పుడు సుజాత లా బుక్స్ను కొనుక్కుంటే మంచిది. ఎందుకంటే ఈ బుక్ అనేది ట్రెజరీ రూల్స్కు సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు శ్రీనివాస పబ్లికేషన్తో కంపేర్ చేసినట్లయితే సుజాత లా బుక్ వారి పబ్లికేషన్లో ప్రశ్నలకు జవాబులను ఈజీగా కనుక్కోవడానికి వీలు పడే విధంగా కంటెంట్స్ను చాలా ఈజీగా వివరంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1ను మాత్రం సుజాత లా బుక్స్లో కొనడం మంచిది. అలాగే బడ్జెట్ మాన్యువల్ బుక్ను మాత్రం తప్పనిసరిగా శ్రీనివాస పబ్లికేషన్స్లో కొనడం మంచిది. ఈ 2 బుక్స్ తప్ప మిగిలిన ఏ బుక్నైనా శ్రీనివాస లేదా సుజాత లా బుక్స్లో కొనుక్కోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడే విధంగా ఉండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు కూడా ఈ వీడియోను షేర్ చేయండి.